హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానిటాస్ క్రియేషన్. ఈరోజు అయితే సాయంత్రం పూట ఇలా బయటకు వచ్చాము పార్కులోకి. పిల్లల్ని సరదాగా ఇలా ఆడిపించుకుంటూ వెళ్ళాలని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే ఇలా పార్క్ వచ్చాము. ఈ సమ్మర్లోనైతే పిల్లలు ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యారండి. స్కూల్ ఉన్నప్పుడు టైంకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, టైంకి తిని టైంకి పడుకునే వాళ్ళు. ఇప్పుడు లేవడమేమో 11కి లేస్తున్నారు, పడుకోవడమేమో నైటు 2, 1 అలా అవుతుంది. అలా తయారయ్యారన్నమాట పిల్లలు. అందుకే కాసేపు ఇలా పార్క్లో పిల్లల్ని ఆడిపించుకొని వెళ్దామని ఇక్కడ పార్క్లో అయితే వచ్చాము. మా బాబు ఇంత ముందు అయితే ఒక 2-3 కిలోమీటర్స్ అలా నడిచేవాడు. ఇప్పుడు ఈ హాలిడేస్ ప్రభావం వలన మొత్తం ఫోన్కే పరిమితం అయ్యారు వాళ్ళు. ఎంతసేపు ఫోన్ చూడడమే కానీ రాసుకుందాము, కాసేపు ఆడుకుందాం అనేది పూర్తిగా పిల్లలు మర్చిపోయారు. అందుకనే ఇలా బయటికి తీసుకొచ్చాము. అసలు నడవడం అనేది పూర్తిగా మానేశాడు మా బాబు అయితే. మొత్తం ఫోన్కే అలవాటు పడిపోయాడు. ఇంతకుముందు చాలా బాగా నడిచేది, ఇప్పుడు కాసేపు నడిస్తేనే నాకు కాలు నొప్పి అని చెప్పేసి అసలు నడవలేకపోతున్నాడు. అందుకే కాసేపు ఇలా ఎక్సర్సైజ్ చేయించుకొని తీసుకెళ్తున్నాము. చాలా చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే. హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటుంది ఇది యోగా పార్క్. మొత్తము ఇలా కాసేపు ఆడిపించిన తర్వాత మా బాబుకైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాము. చాలా రోజులు అవుతుంది ఎక్సర్సైజ్ చేయక కూడా. నేను ఒక్కదాన్ని ఉంటే మా బాబుని అసలు హ్యాండిల్ చేయలేను, ఎందుకంటే నాతోనే లిఫ్ట్ కాడు బాబు. మా వారు ఉంటేనే తనకు బాగా ఆడిపిస్తాడు. అందుకే మా వారు అప్పుడే డ్యూటీ నుండి వచ్చి మా బాబుకు ఆడిపించడానికి అయితే వచ్చాడు. తర్వాత ఇప్పుడైతే బాబుకు అన్ని లైన్గా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ చేయించారు మా వారైతే. మా బాబు క్యూర్ కావడానికి మేము చేయని ప్రయత్నం అయితే లేదు, చాలా ప్రయత్నాలు చేసాం కానీ ఏది కూడా సక్సెస్ కాలేదు. ఇంకా సరే ఇలానైతే ఉన్నాడు కదా అని చెప్పేసి ఒక చిన్నపాటి సరే ఇలానన్నా నడుస్తున్నాడు కదా అని చెప్పేసి కొద్దిగా అయితే హ్యాపీనెస్ ఉంది మాకైతే. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళలేను, మా వారు ఉంటేనే నేను బయటికి వెళ్తా. చేతి అందుతుందా అవి పట్టుకోవాలా? 2 hands. ఒకటే పట్టుకొని చేయమంతా, ఒకటి పట్టుకో. ఆ హ్యాండ్ అభి, ఆ హ్యాండ్ వస్తుందా అంత గట్టిగా? ఇంకా మెల్లగా తెల్లబడాలి. ఇంకా మా బాబు పరిస్థితి మీకు తెలిసిందే కదా. చిన్నప్పుడు మా బాబు 2 years ఉన్నప్పుడు పైనుండి పడిపోయాడు, తనకు హెడ్ ఇంజ్యూరీ అయింది. అప్పటి నుండి మా బాబుకి ఫిజియోథెరపీ చేపిస్తూనే ఉన్నాము. చేయించి మేమైతే చివరికి అలసిపోయాము. లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెగ్ రెండింటికి కూడా పెరాలసిస్ వచ్చింది బాబుకి. అంటే డాక్టర్స్ ఏమన్నారంటే ఆ నర్వ్ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ అవుతుందో బాబుకి హ్యాండ్ అండ్ లెగ్ 2 కూడా వస్తాయని చెప్పేసి అన్నారు. ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను. ప్రజెంట్ నాకు ఆరోగ్యం బాగాలేక అది కూడా మానేశాను బాబుకైతే. ఇలా పార్క్లో సరదాగా కాసేపు చేద్దామని మా వారైతే చేపిస్తున్నారు ఇక్కడ. పడేవు జాగ్రత్త. గట్టిగా
తింటావా ఇంకోసారి? చెప్పు. లే అట్లా కాదు, చేతి ఇక్కడ పెట్టాలా అట్లా. అన్ని దొంగ ఎక్సర్సైజ్ అన్ని దొంగ ఎక్సర్సైజ్. అవి అన్నయ్య అన్న ఏం బాగా చేస్తుండు. అదే అన్నయ్య చూడు ఎట్లా చేస్తుండు మమ్మీ. చూడు చేస్తుండు. ఈ హ్యాండ్ పెట్టుకోబెట్టా, ఈ హ్యాండ్. ఈయన అవి నోట్లో చల్లిపోదా, ఈయన పండుకోరా. నువ్వు పండుకుంటావా? పండుకో అభి, సరేనా? రోజు వస్తాయి మంచిగా, రోజు బక్కకైతుంది మంట. అప్పుడే సగం అరిగిపోయిందిరా. చేసలే ఇంకా 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 స్పీడ్గా. అయిపోయిందా? ఎన్ని చేసినావే? ఏం చేస్తావు చెప్పు. తీస్తున్నా ఇప్పుడు నీకు. అట్లా ఊగుతారా ఎవరన్నా? కాలు అటు ఇటు అన్ను కదా. అట్లా వేడి తగ్గుతారా మమ్మీ? ఎన్ని చేసినావు? మీరు కూడా మీ పిల్లలతో కాసేపు సరదాగా ఇలా టైం స్పెండ్ చేయండి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో పిల్లలు ఇంటికే పరిమితం అయిపోయారు. ఏం గేమ్ ఆడాలన్నా కూడా ఫోన్లోనే ఆడుతున్నారు. వాళ్ళకి కాసేపు ఇలా బయట తీసుకొచ్చి సరదాగా ఆడిపియండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.